యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తన ప్రేమ మీద నమ్మకంతో అందర్నీ వదులుకుని ఇక్కడి వరకు వచ్చావు. అలాగే నీ ప్రేమ మీద నమ్మకంతో తను ప్రాబ్లంకి ఎదురు నిలబడింది. దట్స్ గ్రేట్. డోంట్ వరీ, మీకు సపోర్ట్గా నేనుంటాను. ఏమైంది ఆర్య? అందరూ అంత సీరియస్గా ఉన్నారు. హలో రమ్య, హౌ ఆర్ యూ? ఏమైపోయావు ఎన్ని రోజులు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? కేశవ, అమ్మా, వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారట. వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఏదో సమస్య రావడంతో ఆర్య సపోర్ట్ కోసం వచ్చారు. ఓ, దట్స్ ఎ గుడ్ థింగ్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఆర్య సార్ దగ్గరకు వచ్చారు కదా, ఇంకా మీకే భయం అక్కర్లేదు. ఇలా అంటున్నానని కాదు గాని, ఎవరి సమస్యనో మన తలకెందుకు ఎత్తుకోవడం? ఎటు పోయి ఎటొస్తుందో ఏమో. అసలే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు. ఒక్కసారి ఆలోచించి చేస్తే మంచిదేమో. ఆప్తారా? దాదాకి సలహాలిచ్చే అర్హత, రేంజు రెండు మీకు లేవు. బీ ఇన్ యూర్ లిమిట్స్. తన సహాయం కోరి వచ్చిన వాళ్ళని నా ఆర్య ఎప్పుడూ నిరాశగా వెనక్కి పంపడు. రమ్య, నీకు నీ ప్రేమకి ఎలాంటి ప్రమాదం రాదు. ధైర్యంగా ఉండమ్మా. జండే, ఆర్య, రోహిత్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేయి. ఒకవేళ వినలేదనుకో, ఏం చేయాలో నీకు తెలుసుగా. షూర్ ఆర్య. రోహిత్, కమ్ విత్ మీ. యూ డోంట్ వరీ రమ్య, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా దేవుడా? అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రమ్య, సార్ చెప్పారు కదా, సో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. భయపడకు, సరేనా? కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, నేను తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి. నీకు తర్వాత కాల్ చేస్తాను, వచ్చాక కలుద్దాం. ఓకేనా? బాయ్, ఉంటాను. రమ్య, ధైర్యంగా ఉండమ్మా, అంతా మంచి జరుగుతుంది. అలాగే మేడం, వెళ్ళొస్తాను. మంచిది. పది రోజులుగా ఇల్లంతా సందడి సందడిగా ఉంది పొద్దు. అందరూ వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా బోసిపోయినట్టుగా ఉంది కదా పొద్దు. మరే, నాకైతే టైమే తెలియలే సుబ్బు. పండుగలనేవి అందరూ కలిసి ఇలా జరుపుకుని అనుబంధాలు పెంచుకోవడానికి అదే నిజమైన పండుగ. మాకేవో గాని 10 రోజుల పాటు నీ బుజ్జమ్మ నీ కళ్ళ ముందే ఉండేసరికి నీకు మాత్రం పెద్ద పండగలా ఉండదు కదూ. అవునే పొద్దు, నాకు చాలా తృప్తిగా అనిపించిందనుకో. మళ్ళీ ఎప్పుడొస్తారో ఏమో. అయ్యయ్యో,
ఏందిది? ఏదో కడియాలా ఉండదే, ఎవరిదై ఉంటది? సరే గాని వంటేం చేసావు పొద్దు ఇవాళ? ఎవరిదై ఉంటది? నిన్నేనే. పొద్దు ఏంటది? అదే అర్థం కాక చూస్తున్నాను సుబ్బు. ఏది టివు? ఇదేదో గాజులా ఉండది, కానీ గాజు కాదు. అది కడియం అనుకుంటాను. ఇది కడియం కాదే, బ్రేస్లెట్. ఏం లెట్టు? బ్రేస్లెట్. అట్నా? ఎవరిదై ఉంటదంటావు? ఆర్య సార వాళ్ళదే అయి ఉండొచ్చు. మనం కాక వాళ్లే కదా ఇక్కడ ఉంది. అమ్మో, అయితే చాలా ఖరీదైందే అయ్యుంటది సుబ్బు. అయ్యుండొచ్చు. చూస్తుంటే ఆడవాళ్ళు వేసుకునే దానిలానే ఉంది. మా నమ్మీ దగ్గర అయితే దీన్ని ఎప్పుడు చూడలేదు. అమ్మో, కొంప తీసి మాన్సి మేడంది కాదు కదూ? ఆవిడది అయితే గనక ఏ రంగం ఆడేస్తుంది. అసలే ఆవిడికి ముక్కు మీద కోపం ఉంటది. అనవసరమైన అనుమానాలు దేనికి? బుజ్జమ్మకు ఫోన్ చేసి విషయం చెప్తే సరిపోతుంది. అవునవును, అంత ముఖ్యమైనది అయితే అమ్మి వచ్చి తీసుకుపోతుంది కూడా. ఇంకా చూస్తావింది? ఇందా ఫోన్ చెయ్యి. రింగ్ అవుతుంది. సార్, ఏమై ఉండదు సుబ్బు? బుజ్జమ్మ ఫోన్ తీయట్లేదు పద్దు. అవునా? ఇంకొకసారి చెయ్యి. విలువైందైతే మన ఇంట్లో ఎక్కువసేపు ఉండడం బాగుండదు. ఎక్కడైనా పెట్టేసి మర్చిపోతే తర్వాత మనకే కదా మాట. గమ్మున చెయ్యి. సార్, యాక్చువల్లీ రమ్య గురించి. తన గురించి కూడా నీకు జెండేనే చెప్పుంటాడు. అదేగా నువ్వు చెప్పబోయేది? అవును సార్, మొన్న సంపత్ ఏదో విషయంలో రమ్య పేరు తీశాడు. నేనేమో బిక్కమొహం వేశాను. అప్పుడే జెండే సార్ కవర్ చేశారు. ఆ తర్వాత తన గురించి నాకు అన్ని వివరాలు చెప్పారు. తను నా క్లోజ్ ఫ్రెండ్ అని, మన ప్రేమ పెళ్లి విషయంలో కూడా చాలా హెల్ప్ చేసిందని చెప్పారు. అదే సార్, అనుకి క్లోజ్ ఫ్రెండ్ మీ ఇద్దరికి హెల్ప్ చేసింది అంటున్నాను. రమ్య ఫోటో కూడా సంపత్ దగ్గరే చూశాను సార్. అందుకే చూడగానే గుర్తుపట్టి పలకరించాను. ఇప్పుడు సార్ కన్విన్స్ అయ్యారో లేరో ఏం అర్థం కావడం లేదే. హలో నాన్న, నేను మళ్ళీ చేస్తాను నాన్న. అది కాదు బుజ్జమ్మ, ఇక్కడ మీకు సంబంధించిన వస్తువేదో మర్చిపోయారు. అది పర్లేదు నాన్న, ఉండనివ్వండి. అది కాదమ్మా, అది విలువైందేమో అని ఎవరిదో కనుక్కుందామని. ఏదైతేనే ఎవరిదైతే ఏం నాన్న, మన ఇంట్లోనే కదా ఉంది. మీరు జాగ్రత్తగా దాచండి. నేను వీలు చూసుకుని వస్తాను. ఉంటానన్నా, మళ్ళీ చేస్తాను. బాయ్. ఏమంటుండది? ఏదో అడావిడిలో ఉన్నట్టుంది. వీలు చూసుకుని వచ్చి తీసుకుంటానని కట్ చేసింది. బహుశా ఆఫీస్ వర్క్ లో ఏమైనా ఉందేమో. సరిపోయినది. అమ్మి వచ్చేది ఎప్పుడు, తీసుకుపోయేది ఎప్పుడు? ఒకవేళ నీరజ్ సార్దో మాన్సి మేడందో అయితే వాళ్ళు అడిగే వరకు ఉంచుకుంటే బాగుండదు కదా. నువ్వే నేరుగా ఆఫీస్కి పోయి ఇచ్చేసేయి. అది నిజమే. ఒకవేళ బుజ్జమ్మ బిజీగా ఉన్నా
ఆర్య సార్ చేతికైనా ఇచ్చిరావచ్చు. ఆ, అవును, దీన్ని ఎలాగే తీసుకెళ్ళమంటావా? జేబులో పెట్టుకుంటే పడిపోతే కష్టం కదా. అవునవును. ఉండు సుబ్బు, ఇందా ఇటీ. జాగ్రత్త బాగుంది. సరే జాగ్రత్త, త్వరగా ఇచ్చిరా. అలాగే. అమ్మ పెద్దమ్మ తల్లి, ఓ గండం తప్పింది. హలో హలో, హలో, హూ ఇస్ దిస్? హలో, హలో, ఎవరు? మీ శ్రేయోభిలాషిని. నీ శత్రువుని. వాట్? ఏంటి? మీ భార్య అనుకి సంబంధించి మిమ్మల్ని ఒక ప్రశ్న వెంటాడుతోంది, నిజమేనా? అను, సారీ, ఆర్యవర్ధన్ భార్యగా చలామణి అవుతున్న రాజీ. ఈ నిజం మీ అత్తగారికి తెలిస్తే ఏమవుతుందమ్మా? ఎవరు మాట్లాడేది? చెప్పాను కదండి, మీ శ్రేయోభిలాషిని అని. అయినా నేనెవరో తెలియడం ముఖ్యం కాదు, మీకు అసలు నిజం తెలియడం ముఖ్యం. నీ నిజం బయటకు రాకుండా ఉండడం ముఖ్యం. రిగార్డింగ్ వాట్? దేని గురించి మాట్లాడుతున్నారు? చెప్పాను కదా, మీ అను గురించి. నువ్వు ఆర్యవర్ధన్ గారిని నాశనం చేయడానికి రాగసుధతో చేసుకున్న ఒప్పందం గురించి. మీరు ఆలోచించే కొద్దీ టైం వేస్ట్ చేసుకున్నట్టే సార్. నీ టైం తిరగబడి మాకు దొరికిపోయావు. ఈ నిజం బయటకొస్తే నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో. నేను చెప్పే నిజాన్ని మీరు ఊహించలేరు కూడా. నిజం నిప్పు లాంటిది, ఎంత దాచినా ఏదో ఒక రోజు బయటపడిపోతుంది. కొన్ని నిజాలు నిగూఢంగానే ఉంటాయి సార్. వాటిని వెతుక్కుంటూ మనమే వెళ్ళాలి, లేదంటే బయటపడవు. ఏంటి, బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాను సార్, ఎందుకంటే అనూయే మీ జీవితం అని నాకు తెలుసు. తన గురించిన నిజం తెలుసుకోవడానికైనా మీరు ఖచ్చితంగా రావాలి. తెలిసిన నిజం చెప్పడం బెదిరించడం అయితే బెదిరిస్తున్నాననే అనుకో. వై షుడ్ ఐ ట్రస్ట్ యూ? నువ్వేదో చెప్పేస్తాననగానే వచ్చేస్తానా? మీరు ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? నమ్మాలి సార్, మీకు వేరే ఆప్షన్ లేదు. సరైన ఇన్ఫర్మేషన్ లేనిది నేరుగా ఆర్యవర్ధన్ గారికి కాల్ చేస్తానా? ఆధారం చేతిలో ఉంది కాబట్టే నిన్ను ఆడుకుంటున్నాను.
వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్? ఏంటో ఆధారం? ఓ, సాక్ష్యాలు ఆధారాలు లేదే భయపడవా? ఓకే, ఇప్పుడే నీకు వీడియో సెండ్ చేస్తాను, చూడు. బట్ ఆ వీడియో ఖరీదు 50 లక్షలు. ఆ 50 లక్షలు నేను చెప్పిన చోటుకి పంపించండి. డబ్బు నా చేతిలో పడగానే ఆ నిజం మీ చెవిన పడుతుంది. ఉంటాను సార్. ఆ వీడియో చూశాక నీకు వాయిస్ ఉండదులే, కానీ లొకేషన్ సెండ్ చేస్తాను. 50 లక్షలు నేరుగా అక్కడికే పంపించు. లేదంటే ఆ వీడియో ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే వెళుతుంది. ఉంటాను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? I have a small work. I'll be back soon. సార్, అసలు ఈ వీడియో ఎవరు తీశారు? ఫోన్ చేసి మరీ బెదిరించడం ఏంటి? ఏం చెయ్యాలి? థ్యాంక్ యూ సో మచ్ కమిషనర్ గారు, చాలా ఫేవర్ చేశారు. రియల్ ఐ మీన్ ఇట్. నేను పర్సనల్గా వచ్చి కలుస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సండే ఆర్య, నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. రమ్య ప్రాబ్లం సాల్వ్డ్. ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడాను. ఓకే, గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా నాకు 50 lakhs అరేంజ్ చేయి. 50 lakhs? ఎస్. ఎందుకు ఆర్య? ఫస్ట్ అరేంజ్ చేయండి. అది కదా ఆర్య, అది కూడా ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అని అడుగుతున్నాను. ఏ రీజన్ చెప్తే కానీ చేయవా? అలా అని కాదు, జస్ట్ ఫార్మాలిటీకైనా. జస్ట్ డూ వాట్ ఐ సే. ఓకే, ఫైన్. ఎంత టైం కావాలి నీకు? 1 hour, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా టైం ఇవ్వు. ఓకే, అరేంజ్ అవ్వగానే కాల్ చేయి. ఓకే. ఏమైంది ఆర్యకి? అకౌంటెంట్ ముకుందా, ఆర్య సార్కి అర్జెంట్గా 50 lakhs లిక్విడ్ క్యాష్ కావాలంట. అరేంజ్ చేయి. ఏమైందను? పెద్ద ప్రాబ్లం సార్. రమ్య ప్రాబ్లమే కదా, ఇట్స్ సాల్వ్డ్ అను. అబ్బా అది కాదు సార్, ఇంతకన్నా మించిన ప్రాబ్లం. మీరు ఎలాగైనా నాకు వెంటనే 50 లక్షలు లిక్విడ్ క్యాష్ అరేంజ్ చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా నాకు 50 lakhs అరేంజ్ చేయి. 50 lakhs? అవును సార్. దయచేసి కుదరదని మాత్రం చెప్పకండి సార్. ఎలాగైనా ఏర్పాటు చేయండి. కావాలంటే నా శాలరీ అకౌంట్ నుంచి కట్ చేసేసుకోండి. లేదంటే అను కూల్ డౌన్. డబ్బు అరేంజ్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అసలు ఇప్పటికిప్పుడు నీకు అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందని? నేను రాజులాగా నటిస్తూ ఆ రాగసుధని నా దారిలోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేశాను కదా సార్. అది కాస్త మనకి రివర్స్ అయిపోయింది సార్. రివర్స్ అయిందా? ఏమన్నావను? ఒకసారి వీడియో చూడండి.
మనిద్దరం ఒక్కటైతే ఆ ఆస్తిని దక్కించుకోవచ్చు. మై గాడ్, ఈ వీడియో ఎవరు తీశారను? తెలీదు సార్, ఎవరో వాంటెడ్ గానే ఇదంతా చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు అడిగినట్టు 50 లక్షలు ఇవ్వకపోతే ఈ వీడియో బయట పెడతామంటున్నారు.